గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జగడకు స్వాగతం. సిరియా ప్రెసిడెంట్ ఎప్పుడైతే దేశం విడిచి పారిపోయాడో సిరియా భవిష్యత్తు ఏంటి అన్న దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. అయితే మనం సిరియన్ పాలిటిక్స్ని అర్థం చేసుకోవాలంటే అక్కడ ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఎవరెవరితో ఫైట్ చేస్తారో మనకు తెలియాలి. సిరియాలో మేజర్గా 3 గ్రూప్స్ ఉన్నాయండి. ఒకటి సిరియన్ ఫ్రీ లిబరేషన్ ఆర్మీ, ఇదో గ్రూప్ ఆఫ్ పీపుల్. రెండేంటంటే కుర్దిష్ మిలీషియా, థర్డ్ హెచ్టిఎస్. ఇలా 3 గ్రూపులు ఉన్నాయండి. మన డెమస్కస్లోకి ఎంటర్ అయ్యే ప్రభుత్వాన్ని కోల్దేసింది హెచ్టిఎస్ అనమాట. హెచ్టిఎస్ ఎవరంటే వీళ్ళు అల్ఖైదా సంస్థకి ఒక ఉపసంస్థ అనమాట. బట్ 2017లో మాకు అల్ఖైదాతో సంబంధం లేదంటూ వీళ్ళు సెపరేట్గా ఒక ఇండిపెండెంట్ సంస్థగా మారారు. ఈ హెచ్టిఎస్ సంస్థే మీకు సిరియన్ ప్రభుత్వాన్ని కోల్దోస్తుంది. ఈ హెచ్టిఎస్కి అమెరికా సపోర్ట్ చేస్తుందండి. అమెరికా సపోర్ట్ చేయడం, అట్ ద సేమ్ టైం రష్యా, ఇరాన్ సిరియాకి ఎప్పుడైతే హెల్ప్ చేయలేని పరిస్థితులు ఉన్నారో టైం చూసుకుని అమెరికా సపోర్ట్తో హెచ్టిఎస్ ఎంటర్ అయింది. అయితే మనం సిరియాలో డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయండి. ఒక గ్రూప్కి పడదు. కాబట్టి భవిష్యత్తులో సిరియా అనేది చాలా అల్లకొల్లంగా మారే అవకాశం ఉంది. అదే అమెరికాకు కావాల్సింది కూడా.